ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువు పేరట శుభాభివందనాలు. అందరూ బాగున్నారని తలస్తున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చేటువంటి వాక్య వాగ్దానమే కానీ దేవుడు మనల్ని బలపరుస్తూ మాట్లాడేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎందు నిమిత్తమైతే దిగులు పడుచున్నావో, ఎందు నిమిత్తమైతే అధైర్యం కలిగి జీవిస్తున్నావో, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుచున్న మాట, మీరెవ్వరు దిగులు పడకుడి, ధైర్యమును విడనాడుకుడి. ఎందుకంటే మీ జీవన విధానంలో అనేకమైన సమస్యలు, శ్రమలు, ఎన్నో తల్లడిల్లిపోయిన పరిస్థితులు వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ ఈ యొక్క వాక్యం చేత మనల్ని బలపరుస్తూ అంటున్న మాట, అసలు ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పటి వరకు కూడా హిజ్కియా రాజుగారు ఎంతో చక్కగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎంతో న్యాయవంతంగా, మరి అది ఏ విషయంలోనంటే ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనంలో, తన దేవుణ్ణి ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అతడు ఏ పని పూనుకున్నా అది సేవా విషయంలోనే కానీ, ధర్మశాస్త్ర విషయంలోనే కానీ, ధర్మం అంతటి విషయంలో కానీ తను ఆరంభించిన ప్రతి పని కూడా అతడు హృదయపూర్వకంగా జరిగించి ప్రతి విషయంలో కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తున్నాడు. చక్కగా అంతా కూడా బాగున్నటువంటి సందర్భంలో అనుకోకుండా తనకున్నటువంటి ఆ ప్రాంతంలో తన దేశ ప్రజల యొద్దకు 2వ అధ్యాయము 1వ వచనంలో, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపర్చుకొన చూచెను. అంటే అంత సమృద్ధిగా, అంత సస్యశ్యామలంగా, అంతా కూడా చక్కగా ముందుకు కొనసాగుతూ ఈ యొక్క రాజుగారు కూడా వర్ధిల్లుతున్న సందర్భంలో తనని పడద్రోయడానికి కానీ, తన ప్రజలను నాశనం చేయడానికి కానీ అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చాడట. ఆ యూదా దేశములో చొరబడి ప్రాకారపురములు అన్నిటిని కూడా లోపరుచుకోవాలని చూశాడు. కానీ ఈ సన్హెరీబు ఎంతగానో దండెత్తి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్న హిజ్కియాను చూచినప్పుడు నిజముగా ఆ హిజ్కియా గారు కలిగి ఉన్నటువంటి భక్తే కానీ, అతడు యథార్థ హృదయమును బట్టే కానీ మనం ప్రభుని స్తుతించాలి. ఈ ఉదయకాల సమయంలో నీ చుట్టుప్రక్కల పరిస్థితులు అంతా కూడా క్షేమస్థితిలో నీ ఉంటూ, అంతా కృపాక్షేమములు నీ వెంట వస్తూ, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేసిన సందర్భంలో అనుకోకుండా ఒక్కసారిగా గలిబిలి నీ జీవితంలోకి ఎదురైందేమో, అనుకోకుండా శ్రమల గుండా నీవు వెళుతున్నావేమో, శ్రమల సుడిగుండంలోనికి నీవు వెళ్ళిపోయి ఉన్నావేమో. కానీ అటువంటి సందర్భంలో హిజ్కియా రాజు గారు అక్కడున్న ప్రజలతో అంటున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదని ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడండి. అంత మాత్రమే కాదు, కింద వచనంలో చూస్తే, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మకయించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వారందరూ కూడా అష్షూరు రాజు మన మీద దండెత్తి వచ్చి అంతా కూడా లోపరుచుకోవాలని ఆశపడుతున్నారు. కానీ వారు ఎలా ఉన్నారంటే, ఒక మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, అంటే శరీర సంబంధులే అతనికి అండగా అనుకుంటున్నాడు. కానీ ఆ అండ కంటే కూడా మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ఆ ప్రజలకు ఎంతో ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా అంత సమృద్ధిగా ఉండి, అంత క్షేమంగా ఉండి, ఒక్కసారిగా నీ జీవితంలో ఏదో ఒక సమస్య అలుముకున్నప్పుడు, ఏదో ఒక చీకటి పరిస్థితి నీ చుట్టూ అలుముకున్నప్పుడు నీవు దిగులు పడకూడదు. హిజ్కియా
రాజు వలె ధైర్యము కలిగి ఈ లోకపరమైనటువంటి మాలిన్యత నీకు అంటుకున్నప్పుడు, ఈ లోకపరమైన శ్రమలు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు వాటిని చూచి నీవు దిగులు పడకూడదు, కానీ వాటిని బట్టి నీవు ఎంతో ప్రభుని స్తుతిస్తూ, ప్రభువా ఈ యొక్క శ్రమ కంటే, ఈ సమస్య కంటే నీవే నా గొప్ప దేవుడవు, నీవే నాకు సహాయం చేసే దేవుడు అని ఆయన వైపు చూడగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం చేయగలడు. ఉదయకాల సమయంలో నీవు ఏ శ్రమ చేత, ఏ సమస్య చేత కృంగిపోతున్నావో ఒక్కసారిగా అలలన్నీ ఎగిసిపడినట్లుగా నీ జీవితం అంతా కూడా ఇది ఇక అయిపోయింది అని నీవు అనుకుంటున్నావేమో, కానీ నీవు దిగులు పడక్కర్లా, ధైర్యము విడవకుడి, దిగులు పడవద్దని దేవుడు మాట్లాడుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు ఆదరణ కలిగిస్తూ అంటున్నటువంటి మాట హిజ్కియా రాజు గారి ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఆయన సహాయము కంటే కూడా, అంటే అష్షూరు రాజైన అతడు కలిగి ఉన్న సహాయము కంటే కూడా ఎక్కువ సహాయం మనకు కలదు. అతడైతే శరీర సంబంధమైన ఆ అండను చూసుకొని ముందుకు వెళ్తున్నాడు, కానీ మన పక్షముగా ఉన్న మన దేవుడే యుద్ధములు జరిగిస్తాడు, మన పక్షముగా మన దేవుడే గొప్ప కార్యము జరిగిస్తాడని ఎంతో ధైర్యం కలిగిన మాటలు చెప్తున్నాడండి. ఉదయకాల సమయంలో నీవు కూడా ఒకవేళ ఆ సమస్యలు గుండా వెళ్చున్నట్లయితే నీకు సహాయము చేసేవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నీ పక్షమున ఉన్న దేవుడు నిజముగా ఎంతో గొప్పవాడై ఉన్నాడు, పరాక్రమము కలిగిన ఒక మంచి గొప్ప దేవుడుగా ఉన్నాడు గనక ఎవరు దిగులు పడవద్దు, ఎవరు భయపడవద్దు, అధైర్యంలోనికి వెళ్ళిపోవద్దు, కానీ విస్మయం పొందవద్దు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడై ఉండగా నీ జీవితంలో అలల వలె ఎన్నో సమస్యలు నీ మీద ఎగిసిపడినప్పటినీ కూడా నీవు ధైర్యం తెచ్చుకొని వాటిని చూసి భయపడకుండా వాటితోనే నీవు చెప్పగలగాలి, సమస్యతోనే నీవు చెప్పగలగాలి, నా పక్షానున్న దేవుడు గొప్పవాడై ఉన్నాడు, నాకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. మరి ఈ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, కనికరుడా, కృపగల దేవా, దయగల రాజా, నీ బంగారు పాదాలు కొందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా అయ్యా మీ యొక్క వాక్యంను వినుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా. ఇదిగో తండ్రి, అయ్యా నిజముగా ప్రవ్వా హిజ్కియా రాజు గారు తన యొక్క దేశ ప్రజలందరినీ కూడా ఎంతో క్షేమంగా ధర్మశాస్త్ర విషయంలోనే కానీ సేవకులను ఏర్పాటు చేసి ఎంతగానో ప్రవ్వా నీ సన్నిధిలో ఎదుగుతున్నటువంటి గొప్ప రాజుగారిగా ఉన్నారు ప్రవ్వా. మంచిగా ధర్మం అంతటిని కూడా జరిగిస్తున్న సందర్భంలో, అంత క్షేమంగా ఉన్న సందర్భంలో అనుకోకుండా శత్రువైనటువంటి అష్షూరు రాజు అయినటువంటి సెనహరీబు ప్రవ్వా తన యొక్క అయా రాజ్యం అంతటిని కూడా లోపరుచుకోవాలని ఆశపడినప్పుడు ప్రవ్వా నిజముగా తండ్రి అపవాది వేయిచున్న అగ్నిబాణములను దూరపరిచిన ఆయన తన పక్షముగా నీవుంటూ ప్రవ్వా ఎంతగానో తనకి ధైర్యం ఇచ్చావయ్యా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదని ప్రవ్వా యోబు గారి ద్వారా నీవు మాట్లాడినట్లుగా ఇదిగో ప్రభ తన భక్తి ద్వారా తను ధైర్యము కలిగి తనకున్న ప్రజలతో మాట్లాడుతున్నాడయ్యా. వారి సహాయం కంటే మన సహాయమే అధికమై ఉన్నది, వారందరూ కూడా మానవ శరీరులు, కానీ మన పక్షంగా ఉన్న దేవుడు యుద్ధములు జరిగించువాడని ఎంతో చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు ప్రవ్వా. నిజమే ప్రవ్వా, మాకున్న సమస్యల బట్టి మేము కృంగిపోవడం కాదు, సమస్య కంటే నీవు గొప్ప దేవుడివై ఉన్నావయ్యా. సమస్యల నుండి విడుదల కలుగ చేయగల సమర్థుడివై ఉన్నావు కనుక ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అప్పటి వరకు క్షేమస్థితిని కలిగి ఒక్కసారిగా అలల వలె సమస్యలు ఎగసిపడి ఉన్నావేమో ప్రవ్వా, వారందరికీ ధైర్యం కలుగ చేయండి, దిగులు పడవద్దు, విస్మయం అందవద్దని నీవు మాట్లాడుచున్న దేవుడు అయ్యా. మా పక్షానున్న నీ సహాయము మాకు కావాలి గనుక ప్రతి ఒక్కరిపై నీ సహాయాన్ని తండ్రి, నీ యొక్క కృపను క్షేమస్థితిని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అనుదిన జీవాహారం ద్వారా ప్రతి బిడ్డను బలపరుస్తూ ఆత్మీయంగా వర్ధిల్లింప చేస్తూ ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని అందరికీ మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఆత్మీయంగా అందరూ కూడా అభివృద్ధి చెందేలాగిన సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఇంకనూ ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ప్రతి దినము కూడా అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి ప్రతి వీడియోస్ కూడా మీకు వస్తాయి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. మీరు ఏదైనా ఒక ప్రార్థన అవసరత కలిగి ఉన్నట్లయితే మాకు తెలియపరచండి కామెంట్ ద్వారా, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.